शंकर दिग्विजयम् जगद्गुरु शंकर दिग्विजयम् शंकर दिग्विजयम् जगद्गुरु शंकर दिग्विजयम्। ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 4వ భాగము. దేశమంతా ప్రబలిపోతున్న అవైదిక మతములను అనాచక ప్రవృత్తులను ఖండించి అధర్మమును ప్రబలకుండా ఆపి వైదిక పద్ధతులను ఆచరణను తిరిగి సక్రమ మార్గములో ప్రవేశపెట్టడానికి ప్రజలను సన్మార్గములో నడిపించడానికి వేదములలోని అంతరార్థమును సత్యమును తెలియజేయడానికి కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా అవతరించాడని ఈ కార్యమును సఫలీకృతము చేయడానికి అద్వైత మార్గమే సరైనదని శంకరుడు తలచారనే విషయమును మనము గత భాగములో తెలుసుకున్నాము. మిగిలిన వివరమును ఈ భాగములో తెలుసుకుందాము. బాలశంకరులు విద్యార్జనకై గురుకులంలో ఉన్న సమయంలో తోటి విద్యార్థులతో కలిసి భిక్షాటనము చేస్తూ ఆ వచ్చిన ఆహార పదార్థములను గురుపత్ని అందరికీ సమానముగా పంచి ఇస్తుండగా భుజించేవారు. ఆ భిక్షాటనలో భాగముగా ఆయన ఒకరోజు ఒక బీద బ్రాహ్మణ గృహమునకు వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడిగారు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు. వచ్చిన వాడు అపర తేజోమూర్తిగా వెలిగిపోతున్న బ్రహ్మచారి. అటువంటి వానికి భిక్ష వేయకుండా పంపించడానికి ఆ గృహిణి ఎంతో బాధపడింది. తనలో తానే మసనపడసాగింది. ఇంటికి వచ్చిన అతిథులకు ఆతిథ్యము ఇవ్వడం, భిక్షకు వచ్చిన బ్రహ్మచారికి భిక్షను ఇవ్వడం గృహిణుల యొక్క కనీస ధర్మము. అటువంటిది తేజోవంతమైన ప్రకాశముతో వెలిగిపోతున్న ఒక బ్రహ్మచారి తన ఇంటి ముందు నిలబడి భిక్షను అర్థిస్తున్నాడు. అటువంటి వానికి ఒక గుప్పెడు మెతుకులు పెట్టలేని దీనస్థితి దాపురించింది. ఇటువంటి దీనము నిరర్ధకమైన జన్మ భగవంతుడు ఎందుకు ప్రసాదించాడో అని తన దారిద్ర్యమును తాను నిందించుకుంటూ ఇల్లంతా తిరిగిన గృహిణికి ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరికాయను బ్రహ్మచారి జోలిలో వేసింది ఆ మహాతల్లి. బాలశంకరుడు ఆ ఉసిరికాయను ఎంతో ప్రీతితో గ్రహించాడు. ఆ గృహిణి యొక్క దీనమైన స్థితి కూడా ఆయనకు గోచరించింది. శంకరుని హృదయము ద్రవించింది. ఎలాగైనా సరే ఆ గృహిణిని అనుగ్రహించాలని తలచారు. తలచుకున్నంతనే సర్వైశ్వర్యములను ప్రసాదించగల జగజ్జనని శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలవాసిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ఆయన ఎంతో మృదు మధురంగా స్తోత్రముతో స్తుతించారు. ఆ స్తోత్రమే కనకధారా స్తోత్రముగా ఈ లోకమున ప్రసిద్ధమై లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుని శ్రద్ధతో ప్రతిరోజు పఠించే వారికి దారిద్ర్యమును దరిచేరనీయక అద్భుతమైన ఫలితములను ప్రసాదిస్తుంది. బాలశంకరులు ఎంతో ఆర్ద్రతతో భక్తిపూర్వకంగా చేసిన కనకధారా స్తోత్రమునకు ఎంతో సంతోషించిన శ్రీ మహాలక్ష్మి ఆయన ఎదుట ప్రత్యక్షమై, వత్స, నీ స్తోత్రమునకు ఎంతో సంతోషించాను. నీవు కోరుకున్న వరమును అనుగ్రహిస్తాను, కోరుకోమని పలికింది. అందుకు బాలశంకరుడు, అమ్మా, బ్రహ్మచారినైన నేను కోరలేదేముంటుంది తల్లి. అయితే నేను నీ కటాక్షములకు పాత్రుడనైనానని నీవు భావిస్తే కటిక దారిద్ర్యముతో బాధపడుతున్న ఈ దీనురాలిని కటాక్షించి అనుగ్రహించు అని ప్రార్థించారు.
అందుకు మహాలక్ష్మీదేవి వత్స, ఈ దీనురాలి పట్ల నీకు గల అనుగ్రహమునకు ముగ్ధురాలినైనాను, కాని నేను ఈమెను కటాక్షించలేను. ఎందుకంటే ఈమె గత జన్మములలో ఎటువంటి పుణ్యకార్యములు కాని దాన ధర్మములు కాని చేసి ఉండలేదు. ఏమాత్రము దానము చేసి కొంచెమైనా పుణ్యమును ఆర్జించి ఉన్నా కూడా నీ ప్రార్థనను మన్నించేదానిని. కేవలం ఇంతటి అద్భుతమైన సందేశములను ఇచ్చే వివరములను ఊరికే చదువుకుంటే మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. అందులో ఉన్న పరమార్థమును గ్రహించగలగాలి. మనము ఈ జన్మలో దీనులకు ఆప్తులకు చేసిన దాన ధర్మములు మనకు అపారమైన సంపదను ప్రసాదిస్తాయి అన్న విషయమును శ్రీ మహాలక్ష్మి స్వయముగా తెలియజేసింది. ఈ విషయమును మనమందరము కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఈ విధముగా పలికిందో అప్పుడు బాలశంకరుడు, అమ్మ, ఈ గృహిణి గత జన్మలలో ఎటువంటి పుణ్యకార్యములు కాని దాన ధర్మములు కాని చేసి ఉండకపోవచ్చు, కానీ నేను భిక్షను అర్థించిన వెంటనే తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఈమె నాకు సమర్పించింది. ఇది చాలదా నీవు ఆమెను అనుగ్రహించడానికి? నీ క్రీగంటి చూపు ప్రసరించిన వారు అపారమైన ధనముతో వర్ధిల్లుతారు కదా. నీలమేఘశ్యాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలములో వసించే నీవు తలుచుకుంటే ప్రసాదించలేని ఐశ్వర్యమంటూ ఉంటుందా? నీ దయా అనే మేఘము భక్తులపై వర్షిస్తే వారి జీవితములో లోటు అంటూ ఏమి ఉంటుంది? నీ కరుణాపూరితమైన దృష్టి ప్రసరిస్తే ఎటువంటి పుణ్యకార్యములు చేయని వారైనా స్వర్గ సుఖములను అనుభవిస్తారు కదా. దేవతలని దయచూచునట్టి దయామయువైన తల్లివి నీవు. ఈ నిర్భాగ్యురాలిని దయతో కటాక్షించలేవా? నీవు కరుణిస్తే ఎటువంటి పాపములైనా కూడా ఉద్ధృతమై వీచే గాలికి చెల్లాచెదరైపోయే మేఘముల వలె తొలగిపోతాయి కదా తల్లి. ఈ విధముగా ఎంతో ఆర్ద్రతతో తనను ఒప్పించే విధముగా ప్రార్థించిన బాలశంకరుని ప్రార్థనలు దయామయి కరుణామూర్తి అయిన మహాలక్ష్మీదేవి త్రోసిపుచ్చలేకపోయింది. శంకర, ప్రార్థనతో నన్ను బద్ధురాలిని చేశావు. నీవు కోరిన విధముగానే ఈ దీనురాలిని కటాక్షిస్తాను అని పలికింది. అంతే, మరుక్షణములోనే లక్ష్మీదేవి తన అమృత హస్తముల నుండి ఆ గృహిణి బాలశంకరులకు సమర్పించిన ఒక ఉసిరికాయకు ఫలమును వెంటనే ప్రసాదిస్తూ బంగారు ఉసిరికాయల ధారను కురిపించింది. శంకరుడు కేవలము కనకధారా స్తోత్రమును ఆ ఒక్క దీనురాలి కోసమే చేయలేదు. మానవాళికి కనకధారా స్తోత్రమును ఆయన ఒక వరంగా ప్రసాదించాడు. దీనిని క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో అందినము పారాయణం చేసే వారి ఇంట జగజ్జనని లక్ష్మీదేవి కనకవర్షమును కురిపిస్తుంది అని శాస్త్రములు వివరిస్తున్నాయి. ఈ విధముగా శంకరుడు తన జీవితములో మొదటి విజయమును ఈ లోకమునకు వ్యక్తపరిచాడు.